ఈ సపోర్ట్ మీటింగ్ మరి పెట్టిన మరి లక్ష్మీ మేడం గారికి కూడా మరి నమస్తే అండి. మరి వేరే రాష్ట్రాల నుంచి మరి మార్గాల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా నమస్తే అండి. 2023 మరి మార్చి 19వ తారీఖుని మనందరము కూడా కలిసి మన ఆరోగ్య విషయంలో చర్చించుకుంటే మళ్ళీ వెళ్ళి 2024 మరి మార్చి 10వ తారీఖుని దేవుడి కృపను బట్టి మనందరం కోరుకునే గతిచ్చినందుకు దేవుడికి కృతజ్ఞత కలిగి ఉన్నామండి. నేను మాట్లాడలేకపోయేదానండి. అప్పుడు చాలా విపరీతమైన ఆవేశం అండి. అస్సలు చిన్నటి ఆవేశంగా చాలా ఆవేశం అండి. ఈ లోపల ఎవరైనా ఇంతలా లాగేసేయండి శ్రీదేవి నువ్వు డైట్ ఏంటి, ఎవరైనా ప్రతి ఒక్కరు నువ్వు డైట్ ఏం చేస్తున్నావు, డైట్ ఏంటి మేడం గారి దగ్గర నేను ఆపరేషన్ చేయించుకున్నప్పటి నుంచి మేము డైట్ ఫాలో అవుతున్నాం, ఈ విధంగా చేస్తున్నాం, ఇలాగ చేస్తాం తప్పనిసరిగాని. మా పాప దగ్గరికి వచ్చామండి, మా పాప దగ్గరికి వస్తే అన్ని పెట్టేస్తుందని పోయినసారి చెప్పాం, ఇప్పుడు చెప్తున్నామండి. ఆవిడ పెట్టింది మనం తినాలండి. ఆవిడ దగ్గరికి హైదరాబాద్ రావాలంటేనే మనం భయపడిపోతూ ఉంటామండి. కానీ మా మైండ్ దగ్గర అనుకోండి ఫుడ్ మొత్తం కంట్రోల్ పెట్టుకుని మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది కాబట్టి మనం జాగ్రత్త. నాకు ఇలా ఉండిపోతుంది అలా ఉండిపోతుంది అనేసి మనం ఏదో అనేసుకుంటే కుదురుతుందండి. కొంచెం మనశ్శాంతి కోల్పోయినప్పుడు కూడా ఇంట్లో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనశ్శాంతి లేనప్పుడు కూడా ఆరోగ్యం ఎవరికైనా అటు ఇటు అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా భర్త భార్య ఆపరేషన్ చేయించుకున్నాక నువ్వు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి ఇలాగైందంటారు. దేనికి అవుతుందండి? భర్త ఆపరేషన్ భార్య మీకు ఏదైనా అయిందనుకో నీకు ఆపరేషన్ చేయించిన వాళ్ళు ఇలాగైందంటారు. దేనికి అవుతుందండి? ఇప్పుడు కరోనా ఇప్పుడు జనాలు కొంతమంది అంటున్నారండి కరోనా ఇంజక్షన్ చేయించుకున్న వాళ్ళే నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చేసింది, కరోనా ఇంజక్షన్ చేయించుకున్న వాళ్ళే నాకు ఇలా వచ్చేసింది, కరోనా ఇంజక్షన్ చేయించుకున్న వాళ్ళే ఇలా అయిపోయింది అనేసి కొంతమంది పిచ్చివాగుడు అవుతున్నారండి. ఎందుకు అలాగే అలా ఆలోచన వచ్చేసింది. ఆడకొచ్చిన డైట్ సరిగ్గా లేక వాకింగ్ లేక వాళ్ళకి వచ్చిన బలహీనతను బట్టి అనుకోవట్లేదండి. నేను కరోనా ఇంజక్షన్ చేయించుకున్న వాళ్ళు వచ్చేసింది. కరోనా ఇంజక్షన్ గవర్నమెంట్ వారు పెద్ద మనసు చేసుకుని కొంతమంది డాక్టర్లు ప్రయోగం చేసి ఆ ఇంజక్షన్ బయటికి పంపించి కరోనాని బయటికి తోలించారు. ఆ డాక్టర్లు అందరిని బట్టి మనం నిజంగా తప్పట్లు కొట్టి అభినందించాలండి. అందరికీ కూడా డాక్టర్స్ అందరికీ తప్పట్లు కొడతారండి. మరి ఆ ఇంజక్షన్ మరి తయారు చేసి మరి కరోనా ఇంజక్షన్ పంపించి మరి ప్రాణాన్ని త్యాగం చేసి మరి కరోనా విషయంలో ప్రాణం నిలబడితే చాలు అనుకుంటున్నారండి. మరి బోర్డు వైద్యం చేస్తారండి, డాక్టర్స్ చేయలేదు కదా, చేశారు కదండి. ఎంత వైద్యం చేశారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే డబ్బు కోసం ఆలోచించమండి, ప్రాణం నిలబడితే చాలు మాకు అదే సంతోషం అనేసి సంతోషంతో వస్తామండి. వెళ్ళేటప్పుడు బాధతో వెళ్తాము, వచ్చేటప్పుడు సంతోషంగా వస్తామండి. అలాగా మనం ఆపరేషన్ చేయించుకోకపోయినా శారీరక ఇబ్బందులు వస్తాయండి, చేయించుకున్న శారీరకమైన ఇబ్బందులు మన ఉంటాయండి. పెరిగి కొద్ది వయసు పెరుగుతుంది కాబట్టి కొంచెం బలహీనతలు ఏవో బలహీనతలు వస్తూ ఉంటాయండి. అవన్నీ కూడా నేను ఆపరేషన్ చేయించుకున్న దాన్ని బట్టి అనేసి మనం ఏమి కూడా మాట్లాడకూడదండి. రావులపాలెం ఒక ఆయన ఆపరేషన్ చేయించుకున్నాడండి. ఆయన ఫుల్ గా తాగేసుకోడండి. తాగేసిన తర్వాత ఇదే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆయన మళ్ళీ నెల అయిందండి. మనకు 15 రోజుల వరకు కూడా ఏమి పెట్టరండి. పాలు లిక్విడ్ అన్ని రకాలు కొంచెం కొంచెం ఇస్తారు. 15 రోజులు 30 రోజులు అయిన తర్వాత మనకి భోజనం పెడతారండి. మనం అలా జాగ్రత్తలు. ఆయన ఏం చేశాడు, 30 రోజులు అవ్వకుండా మళ్ళీ మందు తాగడం మొదలు పెట్టారండి. అలా మందు తాగడం మొదలు పెట్టేస్తే ఆయన ఏం చేశారండి, ఇది అయ్యారండి. ఇది అవటం వల్ల ఆయన పాటించకపోవటం, మందు తాగటం వల్ల ఆయన ఇది అయ్యాడండి. అలాగని నువ్వు అదే ఆపరేషన్ చేయించుకున్నాడు శ్రీదేవి, ఆయన ఇది అయిపోయాడంటే దానికి కారణం ఆపరేషన్ చేసిన వాళ్ళండి. ఆపరేషన్ చేసిన వాళ్ళు కాదే. నువ్వు బాధ్యత నువ్వు వహించుకోకుండా ముందైతే ఏదైతే డ్రింక్ తాగేస్తున్నాడో అదే డ్రింక్ నువ్వు తాగావు కాబట్టి మళ్ళీ ఆపరేషన్ చేయించిన తర్వాత నువ్వు అదయ్యావు. అది నువ్వు నేరం ఎక్కడ పెట్టాలి, నువ్వు తాగే మందు మీద పెట్టాలి. నీ కుటుంబ సభ్యులైనా నువ్వు తాగే మందు, అతను మందు తాగేస్తాడు కాబట్టి ఆయన అతని మీద పెట్టాలి. మనం ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళ మీద నేరం గట్ట మనం మోపకూడదండి. మనం ఏం చేసుకుంటే మనం ఆపరేషన్ చేయించుకున్నది ఎప్పుడైనా సరే ముందు మీరు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు మీరు ఆటో ఎక్కారో లేదో నాకు తెలియదు కానండి, మేము ఆటో ఎక్కడికి వెళ్తే ఆటో ఆఫ్ చేస్తే ఆటో ఆఫ్ చేసేవాడు కదండి. ఎందుకండి ఈవెన్ ఎక్కించుకుంటే 2 మనుషులు ఖాళీ వచ్చేస్తే మాకు ఒకటే డబ్బులు వస్తాయి అనేసి. కానీ ఇప్పుడు మనం నుంచున్న ఆటో అయినా ఆగుతారు, బస్సు అయినా ఆగుతారు, ఏదైనా ఆగుతారండి. ముందు ఏ పరిస్థితిలో ఉన్నాము, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నామో మన ఎదుటి వాళ్ళకి చెప్పుకోవాలి. అంతే అండి. మమ్మల్ని అడిగినప్పుడు మేము ఇలా చేస్తున్నాము, ఈ విధంగా ఉంటున్నాము, ఈ విధంగా. నేను వర్షం వచ్చినా
నేను బయట వర్షం ఆగిందో లేదో చూస్తానండి, వాకింగ్ ఆగిపోద్దేమనేసి 45 నిమిషాలు 50 నిమిషాలు తప్పనిసరిగా వాకింగ్కి వెళ్తాను. వర్షం ఆగినండి, చీకటైనా పగటాలైనా ఏదైనా ఏ సమయంలో అయినా వాకింగ్ మాత్రం మానండి. ఇక్కడికి వస్తాము సాయంత్రం అయిపోద్ది అనేసి ఉదయాన్నే వాకింగ్ చేస్తామండి. అది సూర్యుడు మన ఒంటి మీద పడేలాగా చూసుకోవాలండి. సాయంత్రం వాకింగ్కి వెళ్తే ఆ సూర్యుడు కూడా సాయంత్రం అస్తమయ్యే టైంలోకి వెళ్తానండి, అప్పుడు వాకింగ్ చేస్తామండి. వాకింగ్ చేసి ఉదయం మరి రోజు మనం డైట్ విషయంలో మీకు చెప్తారండి, వాటర్ తాగటమని, ఫుడ్ విషయంలో అన్నం అయితే తక్కువే తినాలండి. మేడం గారు ఏం చేశారండి, నేను డైట్ వెళ్ళామండి డైటీషియన్ దగ్గర, ఆవిడ దగ్గర వెళ్తే ఇంతంత కప్పులు తీసారండి. ఇంకొక ఆవిడ ఈవిడేది ఇంతంత కప్పులు తీసి ఇలా పెట్టుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను షాప్ లో కొనుక్కొచ్చి పెట్టుకుంటున్నారేమో ఇక్కడ కప్పులు, నేను వెళ్తే ఇక్కడ కప్పులు చూపిస్తున్నారు ఏంటి అనుకుంటున్నానండి నేను. ఆయన ఆవిడ ఈవిడ అన్నారు ఈ కప్పు పెట్టొచ్చు అని ఈవిడ అంటున్నారు. ఇంకొక ఆవిడ దగ్గర చేసి ఆవిడ అంటారు వద్దు మేడం ఈ కప్పు పెట్టొచ్చు అండి. ఇదేంటి ఈ కప్పు అంటున్నారని అడిగితే ఏంటి మేడం గారు అంటే అమ్మ ఈ కప్పు సైజే మీరు తినాలండి. ఓయ్ బాబు తండ్రి అనుకున్నామండి. అది చెప్తున్నాడు ఇంతంత కప్పు. మేడం గారు ఈ మేడం గారు ఏమంటారండి 2 స్పూన్ల అన్నంలో పప్పు వేసుకుని తినమంటారు. అన్నం ఏమి ఆరోగ్యం కాదు, జాంకాయ అని యాపిల్స్ కానీ ఇంకా ఫ్రూట్స్ అని అన్ని మనం తిని డ్రై ఫ్రూట్స్ ముందు మనం తిన్నామో లేదో మనకు తెలియదు, కానీ తర్వాత తినుకుంటూ అన్నం మనం తగ్గించేసుకుంటూ ఉంటే ముందుకు సాగగలుగుతామండి. మీరు ఆపరేషన్ చేయించుకున్నా చాలా బాగున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు అనేసి మళ్ళీ ఎదటి వాళ్ళు వచ్చి మనల్ని అడిగినప్పుడు మనం డీటెయిల్స్ చెప్తా ఉంటే మనం సరిపోద్దండి. మరి దేవుడు మరి 2024లో మరి ఈ సభలో మరి అధ్యక్షత వహించిన కోన లక్ష్మి మేడం గారికి మా కుటుంబం తరఫున మా తరఫు నుంచి కూడా కృతజ్ఞతలుగా తెలుపుకుంటున్నామండి. మరి మీ అందరికీ కూడా మరి నమస్కారాలండి. అందరూ కూడా మరి హ్యాపీగా మనం ఉన్నాం కాబట్టి మళ్ళీ 2025 చూసే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. అనుగ్రహించే దేవుడు తప్పనిసరిగా ఉన్నాడు, అనుగ్రహిస్తాడు. లక్ష్మీ మేడం గారి చేతిలో ఉంటే తప్పనిసరిగా మనం ఇంకా ఎన్నో సంవత్సరాలు మనం చూడగలుగుతామండి. అంటే ఏంటంటే మేము ఫోన్లో చెప్పడం కదమ్మా, నువ్వు రావాలి ఇక్కడికి, నువ్వు రాకపోతే ఎలా కుదురుతుంది అని మేడం ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి నేను అంటాం ఇప్పుడు కూడా వినలేదండి. నాకు ఫోన్లో నేను ఎప్పుడైనా సరే వాయిస్ మెసేజ్ పెట్టినా ఫోన్ చేసినా ఆవిడ ఒకటే మాట చెప్తారండి, మేడం గారు నాకు ఇది కంప్లైంట్ గా ఉందనేసి ముందుసారి కింద చెప్తారండి. ఏ చేపలు ఇక్కడ తినేస్తున్నారా, మీరు కాయగూరలు కూడా తినరా, పప్పు కూడా తినండి, కాయగూరలు అన్ని మేడం గారు నిజంగా చేపలే ఎక్కువ తింటున్నామండి, అన్ని కాయగూరలు కూడా మరి మరి కాయగూరలు తినండి అని ఒకటే మాట చెప్పారండి. అంతే కాయగూరలు అప్పటి నుంచి కాయగూరలు తింటామండి, పప్పు తినండి అని, చేపలతో పాటు ఇవి తినండి అని చెప్తారండి. అలాగే తింటాం మేడం గారండి, తింటాం అనేసి మేడం ఒక్క టాబ్లెట్ పెట్టండి మేడం గారు. టాబ్లెట్ దేనికమ్మా, దేనికి పెట్టాలి, మీరు ఫుడ్ తినండి లేదా దేనికి పెట్టాలి, టాబ్లెట్ గట్ట వద్దు, నో బంద్ చేయండి అని చెప్తారు. మనం వాడి టాబ్లెట్లు అయినా సరే టాబ్లెట్ బంద్ చేయండి ముందు అని చెప్తారండి. ఆవిడ చెప్పే మాటలకి మనకు నాకు బీపీ టాబ్లెట్ మొత్తం తీయిస్తారు, నాకు డబ్బులు ఖర్చు తగ్గినాయి, నా ఆరోగ్యం ఇంకా హ్యాపీగా కూడా ఉంది. నేను ఇంకా ఎంతో టెన్షన్ పట్టుకుని నేను బీపీ టాబ్లెట్ వాడిన చేపు కూడా నాకు షేక్ వచ్చింది. మా ఇంట్లో కూడా అన్నారు ఏదైనా తేడా వచ్చేస్తుందేమో, ఏదైనా ఏమి తేడా రాలేదు అనేసి బీపీ టాబ్లెట్ మానేసిన తర్వాత నాకు షేక్ కానీ ఏమి కానీ రాలేదు. 10 రోజులు పైన అయిందండి. మా ఇంట్లో అయితే అసలు నువ్వు ఆపరేషన్ చేయించుకోవడానికి వీలు లేదని కంకణం కట్టుకూర్చున్నారండి ఆయన. ఎట్టి పరిస్థితి చేయించదు, నువ్వు ఎన్నాళ్ళు బతుకుంటే నాకు అదే చాలు. నాకైతే మా ఇంట్లో ఆయనకి ఏమైతే నేను ఎన్నాలో బ్రతకను అన్న ఆశతోనే ఆవిడ దగ్గరికి వచ్చామండి. నువ్వు ఎన్నాళ్ళు బ్రతికినా పర్వాలేదు బాబు, నువ్వు ఆపరేషన్కి వద్దన్న చేతులు కూడా పట్టుకుండి ఏడ్చేసాడండి మా ఇంట్లో ఆయన. వద్దు నేను పర్వాలేదు అంతా దైవ చిత్తం అని. కానీ మేడం గారి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు మేడం గారిని పరిచయం చేశారు చూడండి, నాకు ఓ పాస్టర్ గారు పరిచయం చేశారండి. ఆవిడ ఒకటే చెప్పారండి, మేడం గారి దగ్గరికి వెళ్తే మేడం గారు ముఖం చూస్తే మన రోగాలన్నీ పోతాయన్న. అలాగే మేడం గారి దగ్గరికి వచ్చిన తర్వాత మన బాధలన్నీ పోతే చెప్పుకోవడానికి ఏమి ఉండదు అని చెప్పారు. ఈ లోపల మేడం గారు దగ్గరికి వచ్చిన తర్వాత మేడం గారు మన ఒంటి మీద చెయ్యెత్తేనే మనకి ఎందుకో ఐష్కాపం చెక్కలాగా తక్కువ మంది లాగుతుందండి. దాంతోనే మనం ఏమీ చెప్పుకోలేమండి. కానీ నేను ఆపరేషన్ చేయించుకునేటప్పుడు 15 రోజులకి 10 రోజులకి నెలకు కూడా విపరీతం తట్టుకోలేనంత జ్వరం వచ్చేసేదండి. నీరుడు ఇన్ఫెక్షన్ వల్లండి. నీరుడు ఇన్ఫెక్షన్ 3 సంవత్సరాల ముందు వచ్చిందండి. 3 సంవత్సరాల అనంతరం ఈ నీరుడు ఇన్ఫెక్షన్ తగ్గలేదండి నాకు.
ఇంకా ఈ నీరుడి ఇన్ఫెక్షన్ వల్ల అన్ని మలినతలు వచ్చేసినాయండి. ఈ లోపల ఆపరేషన్ తీసుకెళ్తున్నారండి. మత్తు ఇవ్వటానికి ఇంకా కాదండి, మత్తు లోపల తీసుకెళ్తారండి. చైర్స్ లో తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టారండి. ఒక ఆమె లావుగా ఉన్న ఆమె వచ్చారండి, ఇలా తల మీద చెయ్యేశారండి. నాకు ఏంటి పెయిన్ అనుకుంటున్నారండి, ఆపరేషన్ చేసిన తర్వాత ఇంక జ్వరం వచ్చేస్తుంది కదండి, తట్టుకోలేనంత జ్వరం. నాకు పరుపు లాంటి కప్పెట్టినా సరే ఆగట్లేదండి, అటువంటి జ్వరం వచ్చేస్తుందండి. 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి ఈ నీరుడి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేస్తుందని తేలిందండి. అనేది మేడం గారితో అన్నానండి. అప్పుడు నాకు మేడం గారు కొత్త కాదండి, ఆపరేషన్ రూమ్ లోకి వస్తారండి. ఇంకొక ఆవిడ మేడం గారండి, నాకైతే చాలా జ్వరం వచ్చేస్తుందండి, చిన్న జ్వరం కాదండి, తట్టుకోలేనంత జ్వరం, నన్ను ఆపరేషన్ తీసుకెళ్తున్నారు. నేను ఇంకా ఆపరేషన్ లో కానీ కూడా ఇదైపోతానేమో అన్న భయం అండి, చెప్పబట్టండి. నేను తట్టుకోలేనండి, చాలా విధంగా వస్తుంది అన్నాడికి ఆవిడ ఇలా చేయబట్టుకుండండి, అమ్మా ఏం పర్వాలేదు, అన్ని తగ్గుతాయి, ఏం పర్వాలేదు, మీకు అన్ని తగ్గుతాయి, మీకు ఆ మేడం ఆపరేషన్ చేస్తున్నారు కదా, మీకు అన్ని తగ్గుతాయి అని చెప్పారండి. నిజంగా ఆవిడకి కూడా కృతజ్ఞత కలిగి ఉన్నామండి. ఆ రోజు నేను ఆ ఆపరేషన్ చేసిన బట్టే మేడం గారు ఈ రోజు మీతో మాట్లాడే అవకాశం దేవుడు అనుగ్రహించాడండి. విపరీతమైన జ్వరం అండి, విపరీతమైన ఇన్నుపూస రాగటం, విపరీతమైన నొప్పులు, విపరీతమైన షుగర్ కంట్రోల్ ఉండేది కాదండి, బీపీ కంట్రోల్ ఉండేది కాదండి, మొత్తం అన్ని కిడ్నీస్ అన్ని కూడా రండి. కానీ హెల్పింగ్ లో కూడా కిడ్నీస్ అదే ముందు ఆపరేషన్ కి మాకు డబ్బులు రావడానికి మేడం గారు లెటర్ ఇస్తే వాళ్ళు సన్నంగా అవటానికి అందంగా అవటానికి అనేసి మాకు అమౌంట్ రావడానికి కొట్టేసి రాలేదండి. కాబట్టి మళ్ళీ మేడం గారు కిడ్నీ సమస్య ఉందని మళ్ళీ పెట్టారండి. పెట్టిన తర్వాత మాకు అమౌంట్ కూడా వచ్చిందండి. అప్పుడు ఆ అమౌంట్ వాళ్ళ మీద కూడా మేము ఆపరేషన్ చేయించుకోవడానికి కృప చూపించాడండి దేవుడు. మరి ఆ విధంగా మాకు హెల్ప్ అయ్యిందండి హెల్ప్ విషయంలో. కానీ ఖచ్చితంగా ఇప్పుడు చెప్తున్నానండి, మేడం గారు ఏ హాస్పిటల్కి వెళ్తే నేను ఆ హాస్పిటల్కే వెళ్తామండి. మేడం గారు ఇందులో తేడా ఏమీ లేదండి. మేడం గారు మన మేడం గారి దగ్గరికి రావక్కర్లేదండి. హెల్పింగ్ అలాగుంటుంది. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మీరు రండి, చూపించుకోండి, టెస్టులు చేయించుకోండి, అవి చేయించుకోండి, ఇవి చేయించుకోండి అన్న ఇబ్బందులు కట్టే ఏమీ కూడా మనకు ఉండదు. అంతా కూడా ముందైతే నేను ఆపరేషన్ చేయించుకోక ముందు 15 రోజులకి ఒకసారి పొడిపించుకోలేకపోయేదానండి, బ్లడ్ తీయించుకోలేకపోయేదానండి, విపరీతమైన బ్లడ్ తీయించుకోలేకపోయేదాన్ని. ఇంకా టెస్ట్ అంటేనే అడ్డుపోవటం అండి. జ్ఞాపం తెచ్చుకుంటే ఇంకా భయము, బెంగ, వేదన, దుఃఖము, ఇంకా రోజు అటువంటి పరిస్థితులు చూడాలంటే చూడలేమండి. మరి ఈ తల్లి చేతిలోకి మనం పడ్డాం కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. అతను మరి మేడం గారికి ప్రత్యేకించి నమస్కారాలండి. మరి మీ అందరికీ కూడా నమస్తే అండి, మీకు కూడా అందరికీ కూడా నమస్తే అండి. చిన్న మాటలో నేను సేవించగాక.